వృశ్చిక రాశి డిసెంబర్ 2024. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి డిసెంబర్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి నెల సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు పూర్తవుతాయి. ఆదాయం పెరిగి అప్పులు తీరుతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు సాధిస్తారు. ఇంట బయట అనుకూలం. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అతి ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల అంచనాలు నిజమవుతాయి. మొదటి వారంలో వృత్తి ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కీలక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభపడతారు. నూతన ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. అనుకున్న వ్యవహారాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఆస్తుల విషయంలో వివాదాలు సర్దుబాటవుతాయి. వాహనాలు భూములు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానపరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అడిగి అడగకుండానే రుణాలు లభిస్తాయి. ఏ దేవుడికైనా దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. వీలైనంత వరకు వివాదాలకు వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండండి. ప్రారంభంలో చిన్న వ్యయం చేసే అవకాశం ఉంది. 2వ వారంలో ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రుల వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూల పడతాయి. కొత్త ప్రయత్నాలు కొత్త నిర్ణయాలు ఆశించిన విధంగా సత్ఫలితాలను ఇస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి నెల. మీరు చాలా మంచి ఆదాయాన్ని చూస్తారు. మీ వ్యాపార భాగస్వామికి మీతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. వ్యక్తిగతంగా పనివారీగా మీకు సంతృప్తికరమైన కాలం ఉంటుంది. మీ పనిలో మీకు కొంత మార్పు లేదా ప్రమోషన్ ఉంటుంది. ఒక చిన్న ప్రయాణం కూడా ఉంటుంది. మీకు పని ఒత్తిడి తగ్గుతుంది. పెండింగ్ పని ముగుస్తుంది. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన ఫలితం లభిస్తుంది. మీ ఆదాయం పెట్టుబడుల ద్వారా లాభాలు పెరుగుతాయి. కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది. పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా మీకు బాగానే ఉంటుంది. చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయి. మీరు కొనసాగుతున్న కోర్టు కేసు ఉంటే మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కొంత ప్రయోజనం పొందవచ్చు. మీరు చాలా కాలం నుంచి సంపదను కూడబెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది విజయవంతం కాకపోతే మీరు ఈ విషయంలో విజయం సాధిస్తారు. 3వ వారంలో వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అనవసరపు ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు భారీగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది, కానీ కొందరు సహచరుల వల్ల ఇరకాట పరిస్థితులు తలెత్తవచ్చు. మిత్రుల అండ లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. సాంకేతిక పరమైన విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉంటాయి. కుళ్ళు రాజకీయాలు మీపై ప్రయోగిస్తారు. బహుమతులు రావాల్సిన చోట అందరూ మీరే గెలిచారని భావించే ఉద్వేగ క్షణాలలో రాజకీయాలు చోటు చేసుకుంటాయి. మీడియా పరంగా న్యాయం జరగదు. వ్యక్తిగత రక్షణకు గాను రివాల్వర్ లైసెన్సులకు సంబంధించి అర్జీలు దాఖలు పరుస్తారు. ఆశలు పెట్టుకున్న కొన్ని విషయాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. శత్రు బాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైంది. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఆరోగ్యకరమైన ఐకమత్యపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు నడుపుతున్న విద్యా సంస్థలకు సేవా సంస్థలకు ఆశ్రమాలకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అవార్డులు కూడా లభిస్తాయి. అత్యున్నత స్థానంలో ఉన్న వారి చేతుల మీదుగా మీ సేవలకు గాను రివార్డులు లేదా మెడల్స్ ని అందుకుంటారు.
చివరి వారంలో ఆర్థిక ఆరోగ్య స్థితులు మెరుగుపడతాయి. దాయాదుల మధ్య ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకున్నది సాధిస్తారు. ప్రారంభించిన పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఉన్నత ఫలితాలను పొందుతారు. అధికారులు, మిత్రులు, బంధువులు మీ మాటకు విలువ ఇస్తారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అతి ముఖ్యమైన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో ముందడుగు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సత్సాంగత్యం కలుగుతుంది. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. కొన్ని సంఘటనలు మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులను తీసుకురావచ్చు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణం చేయాల్సి రావడం లేదా స్థానంలో లేదా ప్రదేశంలో మార్పు ఉండవచ్చు. అయితే ఈ క్రమంలో మీ కెరియర్ మెరుగుపడుతుంది. మీరు ఉద్యోగం లేదా స్థాన మార్పును గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. చదువుపై వారి ఏకాగ్రత మెరుగుపడుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. అయినప్పటికీ వారు తమ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టడానికి వినోదం కోసం వెచ్చించే సమయాన్ని తగ్గించుకోవాల్సి రావచ్చు. మీరు మీ వృత్తిలో అద్భుతమైన అవకాశాలను పొందుతారు. మీరు వాటిని కనుగొని తద్వారా వృత్తిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీ ప్రయత్నాల్లో ఎటువంటి ఇబ్బందులు, అడ్డంకులు రాకుండా చూసుకుని విజయాలను అందుకోండి. ప్రయత్నిస్తే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొందరు ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులను, సహోద్యోగులను పనితీరుతో ఆకట్టుకుంటారు. సతీమణితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి యాత్ర చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆత్మీయుల సలహాలను స్వీకరిస్తారు. విద్య ఉద్యోగ అవకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో శ్రమ పెరుగుతుంది. కళారంగం వారికి ఒత్తిళ్లు ఉంటాయి. ఉద్యోగం మారే అవకాశం ఉంది. ఫలితంగా మీ ఇంక్రిమెంట్ కూడా పెరుగుతుంది. వీటితో పాటుగా స్థానచలనాలు సంభవించే అవకాశం ఉంది. నమ్మకంగా సంతోషంగా ఉంటారు. మీరు ఏదైనా స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. వీటితో పాటుగా పెట్రోల్, సహజ వాయువు, ఆయిల్ వ్యాపారం చేస్తున్న వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఎటువంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంటుంది. పితృవర్గం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతుంటాయి. సాధారణంగా ఏ విషయంలోనూ ఏ ప్రయత్నంలోనూ ఓటమి ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో ముందుకు దూసుకుపోతారు. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించడం, ఆర్థికంగా వృత్తి ఉద్యోగాల పరంగా శుభవార్తలు వినడం, స్థిరత్వం లభించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తరచూ మార్పులు జరుగుతూ ఉంటాయి. శుభ ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి. మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి. దేవాలయాలకు ఎప్పుడూ ఆహార పదార్థాలను నైవేద్యంగా కానీ ప్రసాద రూపంలో కానీ మీ చేతితో ఇవ్వకండి. దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, దురదృష్టం వంటివి తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.